రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ షాబాద్ లో నిన్న జరిగిన సంఘటన మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసిందని చెప్పుకోవాలి. అంటే ఒక పోక్సో కేసు నిందితుడు ఆ బాధిత కుటుంబం మొత్తాన్ని కత్తులతో నరికి అతి కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత తన కుటుంబాన్ని కూడా చంపేసుకున్నాడు. సో ఇది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కూడా వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది, ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని, మరి ఇప్పటికన్నా ఆ నిందితుడిని పట్టుకున్నారా లేదా, దీనికి సంబంధించి కంప్లీట్ ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ హాయ్ సార్. నమస్తే. మొన్న నైట్ జరిగిన సంఘటన ఇది. దాదాపు 11 నుంచి 1 గంట మధ్యలో ఈ హత్యాకాండ అంతా కూడా జరిగింది. సో తెల్లారి నుంచి కూడా వైరల్ అయిపోయింది. సో ఈ స్థాయిలో 6 హత్యలతను అత్యంత కిరాతకంగా చేశాడు. ఎలా చూస్తారు మీరు? ఏం జరిగింది ఈ ఘటనలో? మరి ఇప్పటికన్నా అతన్ని పట్టుకున్నారా? పట్టుకుంటే ఎటువంటి శిక్షలు విధించే అవకాశం కనిపిస్తుంది అతనికి కోర్టు? దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? చాలా కేసెస్ లో కొన్నిసార్లు పోలీసులను కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. కొన్నిసార్లు పోలీసులు మంచి నిందితుని పట్టుకుంటే వాడిని మాకు అప్పచెప్పండి, వాడిని మేము చంపేస్తామని చెప్పి ఇంకోలా రియాక్ట్ అవుతా ఉంటారు. ఇట్లా చాలా కేసులు చూసాం. ఇక్కడ ఈ కేసుల్లో చాలా డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ వీడి నేచర్ చూద్దాం. తనకంటే ఎక్కువ వయసు ఉన్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లలు, 4 years 2 years. పరీక్షిత్, విరీక్షిత్ ఏదో పేర్లు ఉన్నాయి. నెక్స్ట్ అమ్మాయి 35 years, వీడు 29. పెళ్లి చేసుకుని తను బిఈడి అంటే ఫుల్ హైలీ ఎడ్యుకేటెడ్. తను మాత్రం ఊర్లో ఒక ఇల్లు కొనుక్కున్నాడు. ఉన్నారు, కొంత భూములు ఉన్నాయి, ఇంతో ముక్కలు అక్కడక్కడక్కడ. తర్వాత ఏంటో బాగా అప్పులు చేశాడు. ఒక చిన్న ల్యాండ్ 3 ఎకరాలు ఉంటే అందులో 1 ఎకరం అమ్మేసి మళ్ళీ ఆ డబ్బులతో తిరుగుతూ ఉన్నాడు. అప్పులు ఇవన్నీ, చిరాకులు, తాగుడులు, వ్యసనాలు అలవాటు ఉన్న వాళ్ళకి ఏంటి, ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి కదా, అదే గొడవ వీళ్ళకి. ఏం చేశాడు, పక్కన ఒక ఇంట్లో ఫాదర్ చనిపోయారు ఒక కుటుంబానికి. ఒక ముసలావిడ, హ్యాండిక్యాప్డ్ అక్క, పాపం ఒక అమ్మ, ఒక కూతురు. ఆ పిల్ల బయటికి వెళ్తూ వస్తుంటే వేధించేవాడు. అదేంటి, నేను బాగా చూసుకుంటా, మీ ఫ్యామిలీని బాగా చూస్తా, మీకు అది ఇస్తా, ఇది ఇస్తా, నీకు చదువుకోవడానికి దానికి ఇస్తా, బట్టలకి డబ్బులు ఇస్తా, రా నా దగ్గరికి అన్నట్టుగా. నా పిల్లకేమో నచ్చవు ఇలాంటివన్నీ. ఆమె ఎప్పుడు బయటికి వెళ్తుంది, ఎప్పుడు లోపలికి వస్తుంది చూద్దామని చెప్పేసి సీసీటీవీలు పెట్టుకున్నారు. ఇప్పుడు నీ ఇంటికి సీసీటీవీ పెట్టి అటే తిప్పి అదే ఫోకస్. సీసీటీవీ ఉంది నీ ఇంటికే, కానీ నీ ఇంటికి వచ్చిపోయే వాళ్ళకి నీ సెక్యూరిటీ కాదనమాట. ఫోకస్ మొత్తం అటు. బయటికి వెళ్ళేటప్పుడు చూడడం, వెళ్తుంది, వెంటనే వెళ్ళడం. ఆమె ఈసారన్నా పడుతుందా, ఈసారన్నా పడవా, నువ్వు నాకు పడవా నేను పడను. వచ్చి ఇంట్లో చెప్పింది ఆ అమ్మాయి. వీళ్ళు ఏం చేశారు, ఏం చేస్తాం, వాడెవడో తాగబోతు సన్నాసి ఎదవా, ఇట్లా వేధిస్తే బాగోదు, పిల్ల కాలేజీకి వెళ్ళి వస్తుంది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. వీళ్ళు ఇచ్చారు. వాడిని పిలిచి గట్టిగా చెప్పారు. వీళ్ళు కూడా కేసు పెట్టమంటే పెడితే ఫోక్సో కేసు పెట్టారు. ఇప్పుడు ఇట్లా ఎవరి మీద కేసు ఉంటే ఏం చేస్తారు, వెంటనే అడ్వకేట్లను పెట్టుకొని ఏదో రకంగా బెయిల్ కోసం సంప్రదించుకుంటారు. సో ఈ రకంగా అంటే, సార్ అది ఏం లేదు సార్, నేను ఆమెను ముట్టలేదు, తాకను కూడా తాకలేదు, నేను మా ఇద్దరు పక్కనే, మేము ఇప్పుడు నా ఇంటికి రావాలన్నా కూడా అదే రూట్లో రావాలి, మా ఇంటి నుంచి బయటికి వెళ్ళినా అదే రూట్లో వెళ్ళాలి. వీళ్ళు అలా అనుకుంటున్నారు, అంతమించి ఇంకేం లేదు. ఒక్కొక్కసారి బండికి అడ్డొస్తే ఏ అమ్మాయి జరుగు అని చెప్పాను, అది కూడా తప్ప చెప్పండి, అది వాళ్ళు ఇంకోలాగా అర్థం చేసుకున్నారు. అట్లా వీడు ఏదేదేదో చెప్పేసరికి సరే చూద్దాం, ఈసారి మళ్ళీ కంప్లైంట్ వస్తే ఏదన్నా చూద్దాం అంటే, పిల్లనైతే ముట్టలేదు, ఏం చేయలేదు కదా, చూద్దాంలే అని ఆ పోలీసులు కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు ఏమైందంటే, వాడు సైకో అన్న విషయం అప్పుడు పోలీసులకు కూడా తెలియదు కదా. అంటే సైకో అంటే ఏంటి, అరగంటలో 6 మందిని చంపాడు. అరగంట. ఓ రోజు వచ్చావు, బీర్ బాటిల్ పట్టుకొని వచ్చావు, కలుపుకొడితే పాప తలుపు తీసింది, ఆమెను నడువు బయటికి అంటే వాళ్ళ అమ్మ అడ్డు వస్తే అమ్మని పొడి చేసావు, పెద్ద ఆవిడ వస్తే ఆవిడ్ని పొడి చేసావు, పాపం వికలాంగురాలు కదా అని చెప్పి ఆ టైంకి నీలో మళ్ళీ ఇంకో యాంగిల్ జాలి చూపించి ఆమెను వదిలేసావు, పిల్లని పట్టుకొని బయటకు వచ్చేసావు, ఆమె ఎట్లా రాలేదు కదా బయటికి అని చెప్పేసి. తర్వాత కారులో ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. దారిలో అక్కడ పిల్లని చంపేశాడు. మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళి భార్యని చంపేశాడు, 2 పిల్లలు గొంతు కోసాడు. అవును, 1/2 hour వ్యవధిలో. అంటే వాడు ఎంత సైకో చూడు. ఆ సైకో మెంటాలిటీ అప్పుడు పోలీసులకు అర్థం కాల. వీళ్ళు చెప్పిన కంప్లైంట్ అంటే, ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కంప్లైంట్ లో
వెయిట్ ఉంది, కానీ అది కనబడట్లా, కొన్నిసార్లు కనబడవు. నువ్వు వేధిస్తున్నావని కంప్లైంట్ ఇస్తా కరెక్టే, నువ్వు ఆ టైంకి ఒక్కసారిగా ఇట్లా ఉగ్రరూపం దాలుస్తావు ఎవరు తెలుసు, ఆ పిల్లకే తెలుసు ఆ వేధించిన తీరు. వాడు వెళ్తున్నాడు కరెక్టే, సడన్ గా పిల్లని చూడగానే వాడు సైకో అయిపోయాడు. ఆ సైకో ఫేసు, వాడి ఉగ్రరూపం ఆ పిల్ల చూసింది, కానీ ఇంట్లో వేధిస్తున్నాడనే చెప్పింది, కానీ అంత ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. వాడు ఏదో ఇబ్బంది పెడుతున్నాడు, వీళ్ళు కూడా అలాగే ఇబ్బంది పెడుతున్నాడు సార్. వాడు కూడా పిలిచారా బాబు ఇబ్బంది పెడుతున్నావంట, లేదు సార్ నేను ఇక్కడ ఇబ్బంది పెడతాను సార్, అది మా ఇల్లు అది, అంతే. వాడు అంత అరగంటలో 6 హత్యలు చేసేవాడు ఏ రేంజ్ సైకో, ఆ పిల్లని ఏ రేంజ్ లో ఇబ్బంది పెట్టుంటాడో మనకు తెలుసు, అది అక్కడ కనబడలే అంతే. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఆ రోజే అతని మీద యాక్షన్ తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ 6 ప్రాణాలు పోయేవి కాదు కదా అనేది. కానీ తెలియదు కదా వీడన్న ఇట్లా ఉంటాడు, అరగంటలో ఎవడన్నా 6 హత్యలు చేస్తాడని ఎవరు అనుకుంటారు. అవును. వెంటనే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇక అందరిని చంపేసి నేను కూడా చచ్చిపోతున్నా పో అని పెట్టేశాడు. అట్లా రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ కట్టు, వీడి ఫోన్ ఏమో కారు దగ్గర అయిపోయింది. రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిన సీసీటీవీ ఫుటేజ్ ఉంది, తర్వాత మళ్ళీ ఏమయ్యాడో తెలియదు. వాడు గూడ్స్ ట్రైన్ ఎక్కిపోయాడా, ఇంకైనా ట్రైన్ ఎక్కిపోయాడా, అది కూడా పెద్ద బిజీ రైల్వే స్టేషన్ ఏం కాదు, ఓ రైల్వే స్టేషన్. ఇది సంగతి. ఇప్పుడు పోలీసులు పెద్ద సవాల్ అయిపోయింది, 2 లక్షలు రివార్డు ప్రకటించారు. వీళ్ళేంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి పోలీసులు 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 మీరు డబ్బులు తీసుకొని వాడిని వదిలేశారు, 20 లక్షలు తీసుకొని వాడిని వదిలేశారు అని చెప్పేసరి, కానీ పాప మా ఎస్ఐని సస్పెండ్ చేశారు, మరి చేయక తప్పలేదు. అర్థమైందా? పోలీసులు అన్నిసార్లు ఏం చేస్తారు మా, నువ్వు అక్కడికి వచ్చి నీ ప్రదర్శించే, ఇప్పుడు వాళ్ళు ఎంత ట్రైన్డ్ డిటెక్టివ్స్ అయినా క్రిమినల్స్ వాళ్ళని ఏమార్చగలరు. నువ్వు క్రిమినల్ అని నువ్వు చెప్పేంత వరకు కూడా తెలియదు, చూసేంత వరకు తెలియదు. ఇప్పుడు చూడు మన ఇళ్లలో జరిగే రోజుకో హత్యలు అవుతున్నాయి మా, వాడేం ట్రైన్డ్ క్రిమినల్స్ కూడా కాదు, కొంతమంది వరుస పెట్టి సైకోలు అంటే కర్ర పట్టుకొని రాత్రుల్లో ఆడవాళ్ళని కొడుతున్నాడు, చైన్లు లాగుతున్నాడు, వీళ్ళందరినీ మనం చూస్తూ ఉన్నాం సీసీటీవీలలో అక్కడక్కడ. ఊరికే సరదా కూర్చున్నాడు అబ్బాయి అమ్మాయి, వీళ్ళకి పరిచయం అయిపోయింది, మోజు పడ్డారు, ఓ రోజు ఎక్కడో గడిపారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే వాడికి పెళ్ళై ఉంటుంది, ఈమెకి పెళ్ళై ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, మన ఇద్దరం కలిసి ఉండాలంటే నీ పిల్లాన్ని చంపేయాలి, నా మొగుడిని చంపేయాలి, పిల్లలు ఉంటే వాళ్ళని చంపేయాలి. ఎందుకు చంపేయాలి, ఏం లేదు కదా. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళ అక్రమ సంబంధం కాదు, సారీ, వీడు అమ్మాయిని వేధిస్తున్నాడు అన్న విషయం వీళ్ళ ఆవిడకు కూడా తెలిసింది. బికాస్ కంప్లైంట్ ఉంది కాబట్టి వీళ్ళ ఆవిడకి తెలిసింది. ఈవిడ కూడా అదే పనిగా గొడవ, ఎందుకు ఆ పిల్ల ఎంట పడుతున్నావు అలా ఇలా, నీకెందుకు నోరమై, వాడు తాగుపోతు, మళ్ళీ ల్యాండ్ అమ్మిన డబ్బులు ఉంటే అట్లా ఖర్చు పెట్టేశాడు, 2.5 CR బెట్టింగ్లలో పెట్టి ఓడిపోయాడు, లక్షల్లో అప్పులు కూడా ఉన్నాయి. మళ్ళీ బోల్డని ఇంటికి ఎప్పుడు ఎవడో ఒకడు వస్తూ ఉంటాడు, తలుపు కొడుతూ ఉంటాడు, మళ్ళీ ఆవిడ ఏం చేస్తుంది, గొడవ పడక, అంతే కదా. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ తను ఒక సైకో, ఈజ్ ఎ బిగ్ సైకో చెప్పాలి అంటే, కానీ కనబడాడు పైకి. వాడు సైకోని ఎవడో నమ్ముతాడు, ఆడే ముందర తాగుతాడు, అటు ఇటు తిరుగుతాడు అని ఊరోళ్ళు అంటారు. ఇప్పుడు ఆ షాబాద్ రోడ్ మీద వీళ్ళందరూ కూర్చున్నారు, కిలోమీటర్ల పేరు మీద ట్రాఫిక్ పేరుకుపోయింది, న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే వాడు దొరకాలి. వాడు దొరికిన తర్వాత ఏం చేస్తారు, మాకు అప్పచెప్పండి మేము ఉరి తీయాలి అని. నిజంగా ఇట్లాంటి ఎన్కౌంటర్ చేయాలి చెప్పాలి అంటే. నీకు టైంకి ఎమోషన్స్ ఏమీ అక్కర్లా. అదేంటో ఇప్పుడు వాడు ఆత్మహత్య చేసుకుంటే ఏంటి పరిస్థితి, ఎవరిని ఏం చేయగలని చెప్పు. కానీ ఖచ్చితంగా పారిపోయే ఉంటాడని అనుకుంటున్నారు మామూలుగా అయితే. శవం దొరకలేదు కాబట్టి దొరుకుతాడు. అలా రివార్డు కూడా ప్రకటించారు, 2 లక్షలు ఇస్తామని చెప్పేసి. వాడి మొహం అంతా ఉంది కదా, దొరుకుతాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.